క్రిస్మస్ తొందరగా వచ్చేసిందట దేశంలో. నవరాత్రులు వచ్చినాయని చెప్తలేరు, క్రిస్మస్ తొందరగా వచ్చేసిందట. డెబిట్ కార్డులు అమ్ముకునే ఒక యాక్సిస్ బ్యాంకు ఇవాళ మా ధర్మానికి ఒక అడ్డుకట్టై నిలబడుతుందా అని అనేది ఒక ప్రశ్న. దీని మీద చర్చిద్దామా, లేకపోతే అందరు సెక్యులర్ వాదులలాగా భజన చేసి కూర్చుందాం? మీ క్రిస్మస్లా నేను గణపతిని పెడతాను, నడుస్తుందా? మీకు దమ్ముంటే ఈద్ పండుగ జరుగుతున్నప్పుడు, రంజాన్ పండుగ జరుగుతున్నప్పుడు మీరు మీ సిలువను పెట్టగలుగుతారా? మీ క్రాస్ని పెట్టగలుగుతారా? మీ జిగర్ల దమ్ము ఉందా? మొగోళ్ళ మునగాళ్ళ సిగ్గు శరం ఉన్న మనుషుల మనిషి పుట్టుక పుట్టినరా? ఇక మళ్ళీ నాకు ఇంకా బూతులు వస్తాయి. మా దగ్గర స్లోగన్లు లేవు కదా. హిందూ అనేటోడు కడుపులో పెట్టుకుంటాడు కదా, ఓపిక ఎక్కువ కదా. ఆ సిగ్గు తప్పిన హిందువులకు కూడా చెప్తున్నా, అట్లీస్ట్ మాట్లాడనిక కూడా చేత కదా. ఇది వచ్చిన కథనం ఎవడు మాట్లాడలే. మళ్ళీ ఒక్కొక్కడు ఠేకాదారులు తీసుకొని ఉంటారు ఇక్కడ, దేశం కోసం ధర్మం కోసం బ్యాచ్లు చాలా మాట్లాడతారు. కాకపోతే యాక్చువల్ ఎప్పుడైతే హిందూకు సపోర్ట్ కావాలన్నా అప్పుడు ఎవడు రాడు. ఇక దూరం మాట, మనం అనుకున్నాడు దూరం మాట. హిందువులు అనేటోళ్ళు సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు జిందగా మొత్తంలో. హోలీ ఎప్పుడు రాగానే ఒక ఫ్రీడమ్ అయిపోతుంది, ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అయిపోతుంది. నా కొడుకు తలుచుకుంటే బాధేస్తుంది. ఎందుకు చెప్పాలా? హిందూ అనేటోడు వీళ్ళ మీద డిఫమేషన్ కేసులు వేయడు, రస్తా రోకోలు చేయడు, ధర్నాలు చేయడు. నేను చేయమని కూడా చెప్తలేను, రాజ్యాంగబద్ధంగా వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయమని చెప్తున్నా. ఆ గిరీష్ నువ్వు చేయొచ్చు కదా, అన్ని మేమే చేయాలా? మీరు కూర్చొని భజన చేయరు మళ్ళీ.